ఓం సకల గురుభ్యో నమ దేవ్యో నమ ఋషిభ్యో నమ. ఓం సాయి గణేశాయ నమ. ఓం మహా సరస్వతీదేవినే నమ. నా కన్న తల్లిదండ్రులకి పద్మాలకు నమస్కరిస్తూ, నా గురువుగారైన పత్రిజీ గురువుగారికి, షిరిడి సాయినాథుడికి, లక్ష్మీనారాయణకి, పార్వతీ పరమేశ్వరుడి పద్మాలకు నమస్కరిస్తూ, నేను రోజు చదవవలసిన షిరిడి సాయిబాబా స్వామి ఏకాదశ సూత్రాలు చదువుతున్నాను. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయ ప్రవేశమనరించిన అంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహమనంతరము నేను అప్రమత్తుడను. నా భక్తుల రక్షణంబు నా సమాధి నుండియే వెలువడుచుండును. నా సమాధి నుండియే నా మానస శరీరము మాటలాడును. నన్నాశ్రయించిన వారిని, నన్ను శరణు జోసిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము. నా యందు ఎవరికి దృష్టియో వారి యందే నా కటాక్షము. మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును గాని నా సలహా గాని కోరిన తక్షణమే వసంగ సహాయమును గాని సమసిద్ధుడను. నా భక్తుల ఇంట లేమి అను శబ్దమే పొడసూపదు. నా సమాధి నుండియే నా సర్వకార్యములు నిర్వహింతును. ఓం సాయిరాం. సర్వం సాయార్పణమస్తు. శుభం భవతు. సర్వే జన సుఖినో భవంతు. నాకు వచ్చిరాని చదవండి. నేను బాబా ప్రీత్యర్థం, ఆ తండ్రి దయామయుడు కాబట్టి, ప్రేమ సాయి కోసం ఈ ఒక్క వీడియోలో నేను ఇది ఏకాదశ సూత్రాలు చెప్తున్నాను. తెలిసి తెలియక తప్పులు దొర్లితే క్షమించండి. నా వీడియోలు అందరూ చూసి మంచిగా లైక్ చేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి. సాయిబాబా స్వామి అందరి హృదయాలలో ఉండాలండి. ఆ సాయిబాబా స్వామి ప్రేమమయుడండి. అందరూ చక్కగా దయామయుడి ప్రేమకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు.